ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని వంచన ప్రభుత్వమని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. తల్లికి వందనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కాదు వంచన. మొత్తం పిల్లలు 87,41,885 మంది. కానీ ఇస్తామంటున్నది 67,27,164 మందికి. కానీ ప్రకటించిన నిధుల ప్రకారం చూస్తే 58 లక్షల మందికే. అది కూడా పూర్తిగా ఇస్తారో లేదో దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి 13,050 కోట్ల రూపాయలు. గత ఏడాది పూర్తిగా ఎగనామం. 2 ఏళ్లకు ఇవ్వాల్సింది 26,100 కోట్ల రూపాయలు. ఈ ఏడాది 8,745 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇది వంచన కాదా? ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఏడాది కాలం పాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాత కూడా చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనం అమలు చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏ రకంగా వంచిస్తున్నారో అర్థమవుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ప్రతి ఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసి గత విద్యా సంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారన్నారు. రాష్ట్రంలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885. UDISC నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది 13,050 కోట్ల రూపాయలు. ఇక గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది 26,100 కోట్ల రూపాయలు. కానీ ఈ ఏడాది 8,745 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 ఇస్తే ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58 లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా. ఇక ఈ అంకెలు చూస్తే ఏదో రకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోందన్నారు. ఇది మహిళలను మోసం చేస్తున్నట్లు కాదా? తల్లులను వంచిస్తున్నట్లు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది అని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.